కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? నాగేంద్రమ్మ. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? పెన్షన్ కోసం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సూరారం కాదు. అంటే పెన్షన్ ఇప్పటివరకు మీకు అప్లై చేశారా ఎప్పుడైనా? చేసాము, రాలేదు. అంటే ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. అప్లై చేశారు ఇంతకు ముందు ఆల్రెడీ, బట్ రాలేదు అంటున్నారు. లోపల ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చేసుకుంటున్నారు, మీకు వస్తుంది మెసేజ్ అంటున్నారు. అంటే ఏదానికైనా మీకు మెసేజ్ వస్తుంది కన్ఫర్మేషన్ అని చెప్తున్నారు, అంతేనా? కానీ మాకు ప్రూఫ్స్ అయితే ఏమి ఇవ్వలేదు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. అంటే మీకు రిసిప్ట్ లాంటిది ఏమి ఇవ్వకుండా మీకు ఆన్లైన్ మెసేజ్ వస్తుంది మీరు ఇచ్చిన నెంబర్కి అని చెప్తున్నారు, అంతేనా? ఓకే. ఇది మీరు ఫస్ట్ టైం కదా రావడం? ఇంతకుముందు అప్లై చేశారా పెన్షన్? చేసామమ్మా, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చేసాము, అది అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము. మరి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది నేను తిరగబట్టి కూడా. 6 సంవత్సరాలు చేసినా మీకు పెన్షన్ అనేది రాలేదంటారు? అవునా? మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఇప్పుడు 65 నడుస్తున్నాయి. 65 నడుస్తున్నాయి. అంకుల్ చనిపోయారు, 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుండి నేను పెడుతూనే ఉన్నా. అంటే విడో పెన్షన్కి పెడుతున్నా? मैं डबल बेडरूम के लिए अप्लाई किया था, इसके लिए आई थी. आप किधर से आए? मैं फलकनुमा से आई. ठीक है, ठीक है. ये पहली बार है क्या इधर आने का? जी फर्स्ट टाइम आई. फर्स्ट टाइम. इसके पहले किधर भी अप्लाई नहीं करे आप? जी नहीं, पहले 19 में हुआ था तब अप्लाई किया था केसीआर साहब के टाइम, तो उसके लिए चेक कराने आई थी. ఎందుకు వచ్చారమ్మ? అంటే ఏం సమస్య మీద వచ్చారు ఇక్కడ మీరు? మాకు తినడానికి కష్టమవుతుంది మేడం, వెళ్ళడానికి కిరాయిలు కట్టలేకపోతున్నాం మేము 30 ఏళ్ళ నుంచి. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ వస్తుంది అంటే అది కూడా ఎలిజిబుల్ అయింది. ఫోన్ వచ్చే టైంకి ఏమో కోడ్ వచ్చింది, కోడ్ రాగానే తీసేసిండ్రు. మళ్ళీ ఈ సారు గెలిచింది, సీఎం సార్ రేవంత్ రెడ్డి సారు. ఇక ఆయననన్నా ఇస్తాడేమో అని ఆశపడుతున్నాం మేడం. మాకు శాతనైతే లేదు, నాకు యాక్సిడెంట్ అయింది. ఆడికి నచ్చిన మిందరాన్న నుంచి బోయినపల్లి నుంచి 30 ఏళ్ళ నుంచి ఇదే కష్టం చేసుకుంటూ బతుకుతూనే ఉన్నాం. ఇళ్ళల్లో పని చేస్తున్నాము, బాగా బాధ అయిపోతుంది. నాకు చక్కెర వస్తుంది, మా ఆయనకు పిడుస్తున్నది. మా పిల్లలకేమో గవర్నమెంట్ స్కూల్ వేసినాము, మొన్న వేసినాము. మా పెద్ద కొడుకు తెల్లపోతున్నది. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం మేడం, మేము చాలా కష్టం అవుతుంది మాకు, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ పథకం అప్లై చేసినాం మొన్న డిసెంబర్లో. ఇక ఆ నుంచి వస్తలేమో అని ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ ఫామ్స్ ఇవ్వడానికి. ఏం ప్రాబ్లం మీద వచ్చారు సార్ మీరు? భూమి ల్యాండ్ విషయం ప్రాబ్లం మీద వచ్చానమ్మా. అవునా? నేను మరిపేట గ్రామము మహిబాద్ జిల్లాలో 1 ఎకరం భూమిని తీసుకున్నానమ్మా. అది 10 ఎకరాలు 25 గుంటల భూమి అది మొత్తం. దానికి 9 ఎకరాలు 25 గుంటలకి పాస్బుక్లు ఇచ్చారు ఎంఆర్ఓను వాళ్ళు, ఆర్డీఓ గారు. నా ఎకరానికి ఇవ్వట్లేదు. 4 సంవత్సరాల నుంచి ఒకటే తిప్పుడమ్మా. అర్జీలు పెట్టి లాస్ట్ ఇక్కడికి వచ్చిన. ఈయన కూడా సీఎం గారికి అర్జీ పెట్టమంటే ఇక్కడ పెట్టి వెళ్దామని వచ్చాము. అదే భూమి 9 మందికి ఇచ్చి నా ఒక్కడికే ఇవ్వట్లేదు మేడం. 10 ఎకరాలు 25 గుంటల భూమి అసలు అది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాకు ఇవ్వాల్సింది కొంచెం అని అర్జీ పెట్టాను. అది ఏం జరుగుతుందో చూడాలని వచ్చాను. అంటే ఇది ఫస్ట్ టైమా మీరు ఇక్కడ రావడం? నేను 4 సార్లు వచ్చినా మేడం, ఇది 4వ. ఇప్పుడు 4 వారాలు వచ్చినా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కాలేదంటున్నారా? సాల్వ్ కాలేదు మేడం. అంటే లోపల ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? లోపల మంచిగా రిసీవ్ చేసుకుంటారు కానీ అక్కడ అధికారులే రిసీవ్ చేసుకోవట్లేదు మేడం. మహిబాద్లో కలెక్టర్ దగ్గర పోదామంటే అది ఇక్కడ కాదు, అక్కడ పో, హైదరాబాద్ పో, లేకపోతే భూమి సేకరణ దగ్గర పో, ఆ భూమి ల్యాండ్ కాగితాలు పడకాలంటే కాసరా పానీ అన్ని పానీలు ఇచ్చిన మేడం. నేను అప్పుల పాలై ఉన్నా. నా 1 ఎకరం ఉంది, నాకు 3 ఆడపిల్లలు, పెళ్లి కావాల్సింది ఉంది. ఆ ఎకరం భూమి పాస్బుక్లు ఇవ్వండి సార్ అని ఎంత పెట్టినా వాళ్ళు నాకు చేయట్లేదు న్యాయం. అది నేను అడిగిన ఇక లాస్ట్ టైం అయితే మేము ఇక ఇది లాస్ట్ టైం మేడం పెట్టిపోవటం. తర్వాత పరిస్థితి ఘోరంగా ఉంటుంది నాది. నా పిల్లలు నేను ఏదైనా సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నా మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సూరారం నుంచి వచ్చినమ్మా. అంటే ఎందుకు వచ్చారమ్మా మీరు? అమ్మ నాకు ఇల్లు లేదమ్మా, కిరాయిలు కట్టలేకపోతున్నా, నాకు హార్ట్ ప్రాబ్లము, నా కొడుకు అనాథ అయిపోతాడు, నాకు తిండికి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇల్లు లేకుండా కిరాయిలు కట్టలేకుండా ఈ మోకాళ్ళ నొప్పులతో, హార్ట్ ప్రాబ్లంతో ఇల్లు గురించే తండ్లాడుతున్నా. ఇల్లు మార్చుకుంటా, ఇల్లు చేసుకుంటా, అటు ఇటు వాళ్ళు ఇంటి ఓనర్లు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయడము, వేరే ఇల్లు చూసుకో అంటే ఆ సామానం మొయ్యలేక హార్ట్ ప్రాబ్లం. పిల్లగాడు ఉన్నాడు, 15 సంవత్సరాల పిల్లగాడు నా కొడుకు. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డకు పెళ్ళయింది, కొడుకు 10వ తరగతి, వాడు చదువుకుంటున్నాడు. వాడి పేరు శ్యామ్ సుందర్. వాని గురించి ఆలోచిస్తున్నామ్మా. నాకు ఇంకేమి ఆశ లేదు, ఒక ఇల్లు అయితే చాలు. ఆ రేవంత్ రెడ్డి బాపు నాకు ఒక ఇల్లు ఇస్తే నాకు అదే సంతోషం అమ్మా, ఇంకేమి ఆశ లేదు. అందరికీ ఇల్లు లేకుండా అమ్మ నాకు ఎప్పుడు ఏ టైంలో నేను చచ్చిపోయేది కూడా తెలియదు. నా కొడుకు అనాథ అవుతాడు కాబట్టి నేను తల్లాడుతున్నా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? घर होने का है, मकान दारा दिन पर दिन दुनिया की महंगाई वो हो रही है,
15-20 हज़ार रुपये हम नहीं दे सकते, गरीब लोग हैं। एवरेंडी साहब आप मेरे को घरा दियो, हम लोगों को सबको घर होने का है। महंगाई दुनिया की हो रही है, खाएंगे क्या, किराए देंगे क्या, बच्चों को स्कूलों में तक क्या डालेंगे, पानी दुनिया का आ रहा है। बस आपसे तीनों के घर है, दुनिया खाएंगे वो तो किराया नहीं, किराया है तो खाने को नहीं है। महंगाई हम लोग गरीब लोग क्या करेंगे? आप हम लोगों की तरफ देखो, गरीबों की तरफ क्या है सो हमारे को घर का करो जल्द से जल्द, बस आप लोगों को हमारी दुआ लगती। మీ పేరేంటి? హసీనా బేగం. ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు? మా రహమత్ నగర్కి వచ్చింది. మాకు ఇల్లు లేదా, మా 2-3 ఎంక్వైరీ అయింది. అమీర్పేటలో ఉంటే ఖాళీ చేసింది, ఇక్కడ రహమత్ నగర్లో పోయిందా. మా హస్బెండ్కు పింఛన్ రాలేదా, మా హస్బెండ్ దమ్ వస్తుంది మా హస్బెండ్కి. 3 సంవత్సరాలు ఉన్న ఇంటికర్ ఉంటే మాకు ఇల్లు లేదా. कांग्रेस के वक्त डाले हमने एप्लीकेशन, और ये KCR को के एप्लीकेशन डाले, अब फिर प्रजापालन में एप्लीकेशन डाले। हमारा घर नहीं है, हमारे बच्चों की पढ़ाई है, हम घर के किराए बनना, हम काम करना। आज 32 साल से हम अमीरपेट एरिया में थे, अब अमीरपेट एरिया से रहमत नगर में हम आपको कुछ भी नहीं, जैसा कि KCR सर कैसा वादा दिए थे घरान देते, बल्कि गरीबों को घरा नहीं दिए, जिसको देना था उनको नहीं दिए, और जिसको घर है तो घर आया, जिसको घर नहीं है तो घर नहीं आया। हम लोग मेहनत करके खाने वाले, घरे घर काम करके खाने वाले। अम्मा మీ పేరేంటి? నా పేరు కొమరేలమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మైబాద్ నుంచి, మైబాద్ జిల్లా తొర్రూరు మండలం కరకాల గ్రామం మాది. ఎందుకు వచ్చారు సార్? ఏం ప్రాబ్లం? ఈ భూమి మా తాతల తల సంపాదించే భూమి ఉండే, అయితే 2 ఎకరాల 10 గుంటలు నాకు కేసీఆర్ పాస్బుక్ ఇచ్చిండు, రైతు బంధు అన్ని పడ్డాయి. ఇక కరోనా టైంలో ఏం చేసిండు, నేను ఇక్కడ వాచ్మెన్గా ఇక్కడ బతుకుతాను. నా భూమిని వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి MRO తోటి ధరలో మార్పు చేసిండు. ఇక ధరలో మార్పు చేసిన కానీ నాకు రైతు బంధు పడతాం లేదు, ఏం పడతాం లేదు. ఇక దానికి ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టినా, ఎన్నోసార్లు చేసినా ఈ అప్లికేషన్లతోటే బాధలు అయిపోతాను. నా భూమి నా పేరు మీద లేదు. ఇక నాకేం బాధ చేయాలో ఇప్పటికి మొన్న కూడా వచ్చిన వీడికి 3 సార్లు అప్లికేషన్లు పెట్టినా ఇక్కడ. ఇక ఈ మీడియా వాళ్ళకి కలుద్దామని, మరి మీరన్నా కొంచెం సాయం చేసి నా భూమిని నాకు రప్పించేటట్టు మీరు చేయాలి నాన్న. ఇగో ఇక్కడ కాగితాలు అన్నీ అప్లికేషన్లు పెట్టినా, అన్ని విధాల పానీలు ఉన్నాయి, పాస్బుక్లు అన్నీ ఉన్నాయి నాన్న. నాకు ఏం చేయాలి? ఇక నా బాధ, ఇక నేను ముచ్చలో అయిపోయి నన్ను ఈ బాధ పెడతాను. నా బాధలు మీరు గ్రహించి నా భూమి నాకు వచ్చేటట్టు మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది నాన్న. నాకు ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ మీరు రావడం? వీడికి 3 సార్లు వచ్చిన. ఫస్ట్సారి వచ్చి 25-6 నెలల అప్లికేషన్ పెట్టిన, ఏదో పంపుతానని అది కూడా తీసుకున్నా. అది తీసుకున్నాక కూడా కలెక్టర్ పంపుతున్నాడు, కలెక్టర్ పంపినా కూడా ఇంతవరకు ఏం అవుతాం లేదు. మరి ఈ సాయం మరి మీరు మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి పోదాం అనుకుంటాను. పెద్ద సార్ దగ్గరికి పోయి ఆ మాటలు మరి ఆయన కాళ్ళ మీద పడి ఇక ఏం లేకుండా ఇక్కడనే చచ్చిపోతే ఇక నేను అవసరం లేదు నాకు. ఇక నా భూమి పోయినాక నాకెందుకు నాన్న చెప్పి ఇక్కడనే చచ్చిపోతే, ఇక చచ్చిపోతే ఇక్కడ మీరే దానం చేయండి, ఎక్కడైనా చేయండి. నాకు ఈ బాధ చాలా తట్టుకోలేకపోతాను. మరి పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మేము మాట్లాడడానికి వచ్చినాం. మరి తొర్రూరు మండలంలో మహబూబాద్ జిల్లా కరకాల గ్రామంలో ఈయన 2 ఎకరాల 10 గుంటల భూమిని ఇంతవరకు అది ధరణి ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వము చేస్తున్న, రెవెన్యూ వాళ్ళు చేస్తున్న తప్పుడు వల్ల పేద ప్రజలు చాలా అన్యాయం జరుగుతున్నది. మరి ఇంతవరకు కూడా భూమిని ఇంతవరకు ఇప్పించలేదు. 2020 నుంచి వెళ్ళి తప్పుడు సమాచారంతో భూమిని వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిచ్చేసి ఈయనకు న్యాయం జరగట్లేదు. ఆయనకు భార్య పిల్లలు లేరు, భార్య కూడా మొన్ననే రీసెంట్గా చనిపోయింది. ఇప్పటికీ 3వ సారి తిరిగినా కూడా ప్రజాభవనం అని చెప్పేసి ప్రభుత్వం పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా న్యాయం ఎందుకు జరగట్లేదు? పేద ప్రజలకు న్యాయం జరగాలి. మరి రేవంత్ రెడ్డి గారితో ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ఎంతమంది అయితే మరి ప్రజాభవన్కి వస్తున్నారో వాళ్ళకి నిజమైన సమాచారానికి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రభుత్వానికి నమస్కారం చేస్తూ ఉన్నాం. నేను తెలంగాణలో 10 జిల్లాల ప్రచారం చేసిందండి కేసీఆర్ సార్ తోటి. అప్పుడు ఏది 2001లో ఇప్పుడు సాయన్న 3 సార్లు గెలిచిండు కాబట్టి వాళ్ళకి భయపడే వాళ్ళు బయటకు రాకపోతే రాత్రి ఇండ్ల పంటి తిరిగి, అప్పుడు నేను మహిళా సంఘం అధ్యక్షురాలు, 60 మందితోటి నేను పొదుపు గ్రూప్ నడుపుతాను. ఆ మహిళలను తీసుకొని ఇంటికి తెలంగాణకి వేయాలని అంతా తిరిగి కష్టపడిన తెలంగాణ వచ్చిందండి. నా 2 పిల్లలు జరిగిపోయినరు, ఒక అమ్మాయి జాండీస్, ఒక పిల్లాడు యాక్సిడెంట్ అయ్యి నా భర్త అప్పుడే జరిగిపోయిండు. నేను ఇంత కష్టపడి తిరిగి నేను స్టేట్మెంట్లు కూడా మిస్తే కూడా ఒక నాయకుడు కూడా పట్టించుకుంటలేరు. ఈ నాయకులు ఎందుకున్నారని నేను అడుగుతున్నా. దేనికి వచ్చిండ్రు, ఏం పని చేద్దామని వచ్చిండ్రు? ఒక తెలంగాణ ఆడబిడ్డ కష్టపడిద్ది, ఉద్యమాలు చేసిందట అని ఒక్కడు కూడా చూస్తలేడు. వాళ్ళు దేనికోసం ఉన్నారు చెప్పండి? నేను ఎంత బాధపడితే నా బాధ వాళ్ళకి తలగదా?
నాకు ఇల్లు కూడా లేదండి ఉండడానికి. నేను అబద్ధాలు ఆడి ఏదో మోసాలు చేసి రాజకీయాలలో మాకు ఇష్టం లేదు. నేను శ్రమించిన తెలంగాణ కోసం వాళ్ళు గెలిస్తే నాకు ఏదైనా సాయం చేస్తారేమో అని తిరిగినా కానీ, లేకుంటే నేను ఆశించేదాన్ని అయితే ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండేదాన్ని కేసీఆర్ తోటి తిరిగినప్పుడు. నేను ఏది ఆశించలేదు, ఎందుకంటే భగవద్ధ్యానం చేసుకుంటాం మేము అబద్ధాలు ఆడొద్దని. కాకపోతే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, సాయం చేయండి అంటేనా మీరు ఎంతైనా సంపాదించుకొని రన్నా, మీరేం కావాలంటేనా నాకేదో కష్టపడినందుకు ఇంత ఇవ్వండి, పిల్లలు జరిగిపోయా భర్త అంత శ్రమించినన్నా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మీకు నమస్కారం చేస్తున్నాయి, మీకే తెలియాలి. ఎందుకు వచ్చిరు? మేము ఎస్సీ కార్పొరేషన్ మాకు 4 years అవుతుంది మేడం. 2021లో మాకు మంజూరు అయింది. ప్రొసీడింగ్ లెటర్లు కూడా వచ్చినాయి. గత 3 సంవత్సరాల నుంచి మేము సెక్రటరేట్ తిరుగుతున్నాం. ఈడికి 3 times సెక్రటరేట్ పోయినాం. మేము మెదక్ నుంచి రావాలంటే మాకు దాదాపు 100 kilometers ఉంటుంది. మేము సెక్రటరీ వచ్చినా కానీ, మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చినా కానీ, ఎస్సీ సంక్షేమ శాఖకు వచ్చినా కానీ మాకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. మాకు ఈ ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజా దర్బార్ వచ్చినాం మేడం. మేము అంటే ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి 3 times సెక్రటరేట్ వచ్చినాం మేడం. మాకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎస్సీ సంక్షేమం నుంచి కానీ మాకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. ఎప్పుడు వచ్చినా బడ్జెట్ లేదని చెప్తారు, మా ప్రొసీడింగ్ లెటర్లు తీసుకుంటారు, మమ్మల్ని పంపించేస్తారు. సీఎం గారు 28 తారీఖు నాడు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళని పిలిపించుకొని ఈ ప్రొద్దున అల్పాహారము, మధ్యాహ్న భోజనము, స్నాక్స్ ఇవన్నీ వాళ్ళ కొడంగల్ నియోజకవర్గానికే స్టార్ట్ చేసి ఇవి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మిగతా మండలాల జిల్లా వారి కూడా కొనసాగిస్తారని మాట్లాడి మీటింగ్ పెట్టినారు. ఇప్పుడు అట్లా పెడితే ఏమవుతుందంటే 54,201 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం కాబట్టి మా జీవనోపాధి కోల్పోయి మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది. దయచేసి ఇంతకుముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మాకు రేవంత్ రెడ్డి సారే మాకు బలం ఇచ్చారు, మీరు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోమని చెప్పి, ఇప్పుడేమో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కి ఇస్తామని అన్నారు. ఇంతకుముందు కూడా మన కేసీఆర్ సార్ అప్పుడు రాగి జావా అని సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చి, మాకేమో రాగి పిండి పంపించి రాగి జావా ఖాయమని స్కూళ్ళలో ఇస్తే ఒకరికి కూడా ఏమీ పైసలు ఇవ్వకుండా మేమే కాశి పోస్తున్నాం పిల్లలకు. అది భారంగా ఉంది. ఆయన ఆ సీఎం అట్లా చేసిండంటే ఇప్పుడు ఈ సీఎం గారు కూడా వచ్చి మాకు బాగానే చేస్తుండ్రు, బిల్లులు పెండింగ్ కూడా లేకుండా ఇస్తుండ్రు. కాబట్టి మరి 2 రోజుల క్రితం వచ్చిన వార్తను చూస్తే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మొన్న చూసిన తర్వాత నిన్ననే ఎంబడే హైదరాబాద్ వచ్చి ఈరోజు సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళినాము. కాకపోతే ఆయన కలవలేదు, అసెంబ్లీ ఉన్నాయని అసెంబ్లీకి వెళ్ళిపోయినరు. మేము మీడియా ద్వారానన్నా సీఎం గారి దృష్టికి పోతుందని ఈ విషయము ఇక్కడ దాకా వచ్చినాము. మేము క్రిస్టియన్ మేడం. అయితే మాదొక సమస్య ఏంటి అంటే మేడం, అయితే మేము 2005కు ముందే అంటే 1990లోనే మేము అక్కడ చిన్న ఒక ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రార్థన చేసుకుంటూ అలా ప్రార్థన చేస్తూ ఉంటున్న సమయంలో మరి ఒక విశాలమైన ఒక స్థలాన్ని కావాలని మేము ప్రార్థనా సహాయం ద్వారా దేవుడిని మేము అడుగుతూ వచ్చినప్పుడు మేమే అందరం చిన్న పోగు చేసుకొని ఒక లక్ష్మీదేవపల్లి స్టేజీ సబ్ స్టేషన్ 3311 kV సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 1306 ఈU సర్వే నంబర్ 1305 ఈ సర్వే నంబర్లో గల భూమిని చర్చి కొరకు మేము కొన్నాం. కొని మా పెద్ద పాస్ట్ అయినటువంటి ఆండ్రూస్ గారు, ఆయన సంగారెడ్డిలో ఉంటాడు, ఆండ్రూస్ గారు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక 2005 నుంచి 12 వరకు మాతో కలిసి ఉన్నాడు. మాకు అతను పరిచయం లేదు వాస్తవానికి. అయితే మా దగ్గర ఉంచినటువంటి ఒక సేవకులు ఉన్నారు, ఆయన తిమోతి అని వేములవాడ, ఆయన నడిపించేవాడు. అయితే వారి మధ్యలోకి ఏం సమస్యలు వచ్చాయో మాకు తెలియదు. కానీ కాబట్టి వారి మధ్యలో సమస్యల వలన ఆయన ఇందులో చొరబడి ఈ స్థలాన్ని ఆయన ఎట్లా దీన్ని నడిపిస్తాడని ఉద్దేశం కలిగి ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే ఈ స్థలాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మేము అందరి అధికారులకు కలిసినప్పటికీ ఎవరి ద్వారా ఏం సహాయం మాకు పొందలేదు. ఇప్పుడు ఈరోజు మరి ఈ యొక్క ప్రజాభవన్లోనికి వచ్చి మరి ఈ యొక్క ప్రజాభవన్ ద్వారా రేవంత్ గారు మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తారని నమ్మి మేము ఒక పత్రికను తీసుకొని వచ్చి ఇక్కడ మరి ప్రజాభవన్లో ఇస్తున్నాము. ఏం సార్ ప్రాబ్లం అంటే ఎందుకు వచ్చారు మీరు? ఈ భూముల సమస్యల పరిష్కారం కోసము ఎన్నిసార్లు ప్రజాదర్బార్కి వచ్చినా ఎవరు పట్టించుకునే పాపాన మొదలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ధరణి పెట్టేసిండు. ఆ ధరణి అంటే మొత్తం భూముల సమస్యలు 2 ఎకరాల భూమి అన్నదమ్ములు అమ్ముకున్నారు, 2 కోట్లు 3 కోట్లు. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రజాదర్బార్కి వచ్చినా ఎవరు పట్టించుకునే పాపాన వదలలేరు. ఈరోజు మంగళవారం ప్రజాదర్బార్ కాబట్టి ప్రజాదర్బార్కు మంగళం ఆడాలని చెప్పేసి ఈరోజు
ప్రజా దర్బార్ రావాల్సి వచ్చింది. కనీసం రిసీవ్డ్ కాపీ అయినప్పుడు ఇంతమంది జనాలు వస్తుంటే ఏ ఒక్కరు సమస్య పట్టించుకోకపోవడం ఎందుకు? కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయవలసింది ఏమనగా అంటే మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడి మన సమస్యలు పరిష్కారం కావాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈరోజు భూముల సమస్యలు ఎవరు రేవంత్ రెడ్డి పరిష్కారం చేస్తామన్నాడు, ఇంతవరకు ఏ ఒక్కరు భూమి సమస్య పరిష్కారం చేయలేదు. ఫస్ట్ ప్రజా దర్బార్ రోజే నేను రేవంత్ రెడ్డిని కలిసిన భూమి సమస్య పరిష్కారం చేయమంటే నేను పరిష్కారం చేస్తాను, ఇంతవరకు పరిష్కారం చేయలేదు ఏమి. కాబట్టి ఈ సందర్భంగా నా భూమి సమస్య పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ప్రజా దర్బార్కు మంగళవారం రోజు మంగళం మారాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా పాప పెన్షన్ కోసం వచ్చిన. ఆమెకి ఐస్ కనపడదు, ఫిట్స్ వస్తాయి. ఎన్ని 5 years నుంచి నేను తిరుగుతున్నా కానీ ఏం పెన్షన్ అవుతలేదు. ఏం ఎక్కడ తిరగాలి? ఇంకా మండల ఆఫీస్కి వెళ్ళినా చాలాసార్లు వెళ్ళినా పెన్షనే అవుతలేదు పాపకి. ఎట్లా చేయాలి మళ్ళీ? ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిట్స్ వస్తాయి, పెన్షన్ అవుతలేదు, ఏమవుతలేదు అని అదే కోరుకుంటున్నా నేను అవ్వాలి అని.